అమ్మా, నాకీరోజు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు కన్న కలలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. ఇప్పుడే చూసావు కదమ్మా నాన్న ఎంతగా తల్లడిల్లిపోతున్నారో. అపూర్వని నమ్మాలా, నిజాన్ని నమ్మాలా అర్థం కాక ఎంతగా సతమతమవుతున్నారో చూసావు కదమ్మా. కానీ ఇంకెంతో దూరంలో లేదమ్మా ఆ రోజు నేను చంపింది అపూర్వే అన్న నిజం ప్రపంచానికి తెలిసే రోజు వచ్చేస్తుందమ్మా. ఎంతకాలం చీకటి నిజాన్ని దాచినా ఒక చిన్న వెలుగు చాలమ్మా అబద్ధాలన్నీ కాలిపోవడానికి. మనకి న్యాయం జరిగే రోజు దగ్గరవుతోందమ్మా. నా ఆనందాన్ని ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. అమ్మా, నువ్వుంటే ఇప్పుడు నీ ఒడిలో పడుకుని ఏడ్చేదాన్ని, లేదంటే నీతో కలిసి నాట్యం చేసేదాన్ని. నువ్వు పరోక్షంగా లేకపోయినా నా ప్రతి అడుగులోనూ నువ్వే ఉన్నావమ్మా. నేను కట్టుకునే ఈ గజ్జలో కూడా నీ ఊపిరే ఉందమ్మా. టైం ఎంతేందో తెలుసా? లేదు మావయ్య, ఆనందంలో టైం కూడా మర్చిపోయాను. ఆకలి కూడా మర్చిపోయావా? అమ్మా ఆ చందమామలో కనిపిస్తుంటే అంతా మర్చిపోయాను. తెలుస్తోందమ్మా నేను నువ్వే మర్చిపోయావని. బాధలో మనిషి ఏడుస్తాడు, కానీ నిజమైన ఆనందం వేసినప్పుడే మనసు మాట విందు. ఇలా కూర్చో, నీకు నేను తినిపిస్తాను. మావయ్య, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నిజంగా నాకేం అర్థం కావట్లేదు మావయ్య. ఇప్పటిదాకా నా గుండెల మీద ఉన్న బండరాయి ఈరోజు కాస్త దిగిపోయినట్టుంది. ఇప్పటిదాకా నువ్వు నా కూతురివి కాదు అన్న నాన్న నన్ను కూతురిగా ఒప్పుకుంటున్నారు. అందరి కూతుళ్ళలాగానే నేను కూడా మా నాన్నతో నవ్వుతాను, ఆయనతో కబుర్లు చెప్తాను, ఆయన భుజం మీద తల పెట్టుకుని పడుకుంటాను. మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి మావయ్య. బావని నాన్నే తీసుకొస్తాడు. ఏ నాన్న గగన్ని వద్దు అన్నారో అదే నాన్న గగన్ నీ జీవితమే అని చెప్తారు. నన్ను కన్న తండ్రిగా నా చెయ్యి బావ చేతిలో పెడతాడు.